హలో గైస్, వెల్కమ్ టు రాజు ఛానల్. ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు బెలూన్ గుహల దగ్గర ఉన్నాం. బెలూన్ కేవ్స్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం ఈరోజు. సో నేనైతే ఫ్యామిలీ ట్రిప్ లాగా సమ్మర్ హాలిడేస్గా మా అక్క పిల్లలు వచ్చింటే ఫ్యామిలీ ట్రిప్ లాగా ఇక్కడికి వచ్చాము. బెలూన్ కేవ్స్, యాగంటి, అహోబిలం, మహానంది ట్రిప్ లాగా. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు బెలూన్ గుహల దగ్గర ఉన్నాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఒకసారి కేవ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తా, మీకు కూడా బెలూన్ కేవ్స్ చూపిస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. గుహలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో 10th క్లాస్లో వచ్చా ఇక్కడికి. 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. గుహలు ఎలా ఉన్నాయి, గుహలు ఎలా తయారయ్యే లోపల, ఇది మొత్తం నేచర్ చాలా అంటే చాలా బాగుంటుంది గుహలు. సో చూస్తుండండి. ఫస్ట్ మనం అయితే టికెట్స్ తీసుకుందాం వెళ్ళి. ఇప్పుడు టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి 1 టికెట్ 90 రూపీస్, చైల్డ్కి 60 రూపీస్ ఉంది. సో మనమైతే అక్కడ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి గుహలు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో మనమైతే ప్రెసెంట్ ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ చెప్పినట్టు అడల్ట్కి 90 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 60 రూపీస్. సో ఇక్కడ కనపడుతుందా మనకు నంద్యాల టు నవాబ్ బంగ్లా వరకు 45 కిలోమీటర్స్, నెక్స్ట్ 4 కిలోమీటర్స్ యాగంటి, నెక్స్ట్ 44 కిలోమీటర్స్ బెలూన్ గుహలు. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ రూట్ ఉన్నది అనుకుంటా, ఇంతకుముందు ఇంత లాంగ్ ఎగ్జాక్ట్ గైడ్ లేదు. లోపలికి పోయి చూద్దాం ఒకసారి. ఓకే, పిల్లనాయలు ఎండకి ఐస్ తింటారు ఫుల్గా. ఐస్ 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 ఐస్. రఘు కమ్. సో ఇది ఎంట్రన్స్. మనకు ఇక్కడ టికెట్ తీసుకున్నట్టునే, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందా, ఇక్కడ తీసుకున్నట్టునే ఎంట్రన్స్. మొత్తం బండలు ఉన్నాయి ఇక్కడ, అంతా బండలతో స్టార్ట్. ఇలా వెళ్తే మనకు అక్కడ కనబడుతుంది రౌండ్గా. ఆ రౌండ్ది ఇంకా మనకు అండర్ గ్రౌండ్. లోపలికి వెళ్ళిపోతే మనకు మొత్తం గుహలే. గుహల్లోకి మనం యాక్చువల్లీ గుహల్లోకి వెళ్ళిపోతామా, గుహల్లోకి వెళ్ళిపోతే మనకు ఆక్సిజన్ ఉందిగా. సో వీళ్ళు ఆక్సిజన్ని బయట నుంచి లోపలికి పంపించడానికి మిషన్స్ పెట్టారు పైన. సో ఒకసారి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళినప్పుడు నేను ఆ మిషన్స్ కూడా చూపిస్తాను మీకు. గుహలోకి మనకి ఆక్సిజన్ అందదు కాబట్టి ఇక్కడ పెట్టారు. ఓకే, సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. బెలూన్ కేవ్స్. ఫైనల్లీ మనం బెలూన్ కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇది ఎంట్రన్స్. సో మనకి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చారా, బెలూన్ కేవ్స్ సేఫ్టీ ప్రికాషన్స్ చూడండి ఒకసారి. అండ్ వార్నింగ్ నోట్ కూడా ఉంది, ఇది చదువుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ మనకి ఎంటర్ అవగానే మొత్తం కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగి వెళ్ళగానే మొత్తం మనకు గుహలు స్టార్ట్ అవుతుంది. చూడండి మీరు ఇక్కడ మొత్తం గుహలోకి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఏ మంత్లో ఎక్కువ వస్తారన్నా చూడడానికి? సాటర్డే సండే ఎక్కువ వస్తారు సార్. సాటర్డే సండే అంటే నార్మల్ సమ్మర్, రైనీ సీజన్ సమ్మర్ కూడా వస్తారా? సాటర్డే సండే ఎక్కువ. సాటర్డే సండే వస్తారు. తర్వాత ఫెస్టివల్స్ అప్పుడు హాలిడేస్ అప్పుడు, ఓకే, సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇటప్పుడు బాగా వస్తారు. సో మనకు మెయిన్ గా సమ్మర్ హాలిడేస్ కి సాటర్డే సండేస్ ఎక్కువ మంది ఉంటారు. మనం ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి ఎండలు కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది లోపల, గుహ లోపల. సో మనమైతే ఎంటర్ అవుతున్నాం ప్రెసెంట్. ఇప్పుడు ఈ స్టెప్స్ దిగుతున్నాంగా. సో ఈ స్టెప్స్ మెల్లగా దిగి మనము లోపలికి వెళ్ళిన తర్వాత గుహలు స్టార్ట్ అవుతుంది. చూసుకొని దిగాలి కొంచెం. ఈ ఎండకి నా ఫోన్ హీట్ ఎక్కి ఆగిపోయింది. సో అందుకే కొద్దిసేపు ఆగి స్టార్ట్ చేసినాం మళ్ళా. సో గుహలోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మొత్తం గుహ స్టార్టింగే మన గుహ ఎంటర్ అయిపోయినాం మనము. పర్లేదు, కూల్ ఉంది ఇక్కడ. అక్కడి నుంచి అక్కడ పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కూల్గా ఉంది. సో ఇక్కడ నుంచి మన కేవ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం కేవ్స్ స్టార్ట్ అవగానే మనకు ఒక హోల్ ఉంది ఇక్కడ, అదే మనం దిగినదే ఇప్పుడు. ఇంకా సో అక్కడక్కడక్కడ మనకు లైట్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఎంటర్ అవగానే ఫస్ట్ సింహద్వారం. ఈ బ్రిడ్జ్ అనేది సింహద్వారం. సింహద్వారం నుంచి ఎంటర్ అవగానే గోల్ చూడొచ్చు ఎట్లుంది ఇక్కడ.
సో అక్కడక్కడ మనకు లైట్స్ పెట్టరా, ఇలా మనకు మొత్తం అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం పైన ఇంత గుహలే, కొండ కవర్ అయిపోయింది మనకు. సో ఇలాగే లోపలికి వెళ్ళి మొత్తం పూర్తి లోపలికి మొత్తం ఎలా ఉన్నాయి కేవ్స్ ఇంకా చూద్దాం. న్యాచురల్ కేవ్స్ ఇదంతా ఫార్మేషన్ అయింది, చూడండి ఎలా ఉందో. పర్లేదు, ఇక్కడ పవర్ మంచిగా తీసుకొచ్చి లైట్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ లైట్స్ లేకపోతే మొత్తం పూర్తిగా చీకటిగా ఉంటుంది. సో ఇక్కడంతా మొత్తం నీట్గా రాసి పెట్టారు మనకు ఎటు వెళ్ళాలి ఏం లేదని చెప్పేసి. చూడండి కేవ్స్ అంతా మొత్తం రాళ్ళే. పర్లేదు, అనుకున్నంత వేడిగా అయితే లేదు, నార్మల్ కూల్గానే ఉంది. ఇది చలపతి రెడ్డి హాల్ అంట. సో ఇటు సైడ్ వెళ్దాం మనము. ఆ చలపతి రెడ్డి హాల్ సైడ్ కొంచెం చిన్నగా కనపడుతుంది. సో ఇటు స్టెప్స్ ఉన్నాయి, స్టెప్ సైడ్ వెళ్దాం. మనం కావాలంటే గైడ్ కూడా మాట్లాడుకోవచ్చు, గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. ఇంకా నార్మల్గా మనము చూడడానికి వచ్చినాం కాబట్టి గైడ్ ఏం అవసరం లేదు మనకు. సో స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఇక్కడ స్టెప్స్ వీళ్ళు బిల్డ్ చేశారనుకుంటా గుహలో వెళ్ళడానికి. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకురావాలి. ఏయ్ స్టాప్ స్టాప్. ఇక్కడ నుంచి చూస్తే సింహం కనబడుతున్నాయి. సో ఇక్కడ నేరోగా ఉంది. ఇక్కడికి వచ్చినట్టే మనకు కొంచెం పైకి రాగానే సో ఎగ్జాక్ట్గా నా ఎత్తుంది చూడండి, ఇక్కడ నా చెయ్యి తాకుతుంది. కొంచెం ఇటు రాగానే మనకు మళ్ళీ స్టెప్స్ ఉంది అటుపక్క డౌన్కి. సో ఇదంతా చాలా నేరోగా ఉంది. ఎగ్జాక్ట్గా మన హైట్, ఇంకా నా హైట్కి తగులుతుంది. ఇంక ఇది నా హైట్ అంటే కొంచెం. కొన్ని చోట్ల మనకు చాలా అంటే చాలా చీకటిగా ఉంది. సో ఇటు సైడ్కి వచ్చినాక మనకు మళ్ళీ డౌన్లో స్టెప్స్ ఉన్నాయి. సో అటు క్లోజ్ అనుకుంటా, మళ్ళీ ఇటు స్టెప్స్ ఉన్నాయి. ఊడలమర్రి మండపంకు దారి. సో వీళ్ళైతే ఇక్కడ నేమ్స్ కూడా పెట్టారు మనకు, ఏ దానికి ఎక్కడికి అని చెప్పేసి. ఊడలమర్రి మండపంకు దారి అంటాడు. సో ఊడలమర్రి మండపం దాటి అవుట్ బయటకి దారి ఇటు సైడ్. సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఊడలమర్రి మండపంకి అయితే వెళ్తున్నాం ఇటు. సో ఇది ఇంకా నేరోగా ఉంది చూడండి. చాలా అంటే చాలా నేరోగా ఉంది. గుహలు అయితే మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఉండి. ఇది చూడండి పైన మీరు ఎంత బాగా క్రేన్. ఇక్కడ మనకు వాటర్ ఊరుతున్నట్టుంది, తేమగా ఉంది. సో అండర్ గ్రౌండ్ కాబట్టి వాటర్ ఊరుతున్నట్టుంది, మళ్ళా తేమ అనిపిస్తుంది మనకు అప్పుడే. సో మొత్తం ఇక్కడ చీకటిగా ఉందా, బండలు వేసిరు ఇక్కడ అంతా. సో అట్లే మెల్లగా వెళ్తే మనము ఇది చూడండి వాటర్ ఎంత తేమగా ఉందో, పైన ఈ కొండ ఎంత తేమగా ఉందో. సో ఇదంతా మనకు మొత్తం హెడ్కి టచ్ అవుతుంది, ఇక్కడ వంగుకొని వెళ్ళాలి మనము. సో ఈ ఊడలమర్రి వెళ్ళే దారిలో. సో ఇదంతా చాలా అంటే చాలా నేరోగా ఉంది చూడండి. సో ఇది మనకు ఊడలమర్రి ప్లేస్. జస్ట్ ఊడలమర్రి అంటే మనకు ఒక లైట్ పెట్టి ఒక స్థలం ఉంది పెద్దగా ఇట్లా. ఇదైతే ఆక్సిజన్ లెవెల్ చాలా చిన్నగా ఉంది మనకు. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్తాం. మండపం, ఊడలమర్రి మండపం. ఓకే, సో ఇక్కడ మంచిగా పిల్లలైతే ఆడడానికి బాగుంది. అంతే, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఊడలమర్రి మండపం అని ఉంది. మండపం ఒకటే, జస్ట్ మండపం అంటే మండపం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. మన వాళ్ళు ఎక్కడికి పోయినా సరే ఈ కొండల మీద నేమ్స్ రాయడం అయితే మానరు. చూడండి ఇక్కడ కూడా మనకు నేమ్స్ అయితే రాసిర్రు.
ఈ గుహల్లో కూడా నేమ్స్ రాశారు మన లవ్ బర్డ్స్, చాలా పవర్ఫుల్ గా ఉన్నారు అంతా. సో ఈ చెట్ల మీద ఈ కొండల మీద రాయడం మాత్రం అది మానరు, అది ఒక ఆనవాయితీ లాగా అన్ని చోట్ల రాశారు ఈడ కూడా. ఆక్సిజన్ అయితే అస్సలు అందట్లేదు లోపలికి వెళ్ళే కొద్దీ. సో ఎవరన్నా గాలి పీల్చుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం బయట ఉండడం బెటర్. సో ఇక్కడైతే వంగుకొని వెళ్ళాల్సి వస్తుంది నేరో చోట, లేకపోతే తగిలేటట్టు ఉంది ఇది. సింగమా? సింగం ఎందుకు చూసేంగి. సో ఇక్కడైతే ఇంకా మనకు కొన్ని స్టోన్స్ వెరైటీగా ఉన్నాయి. సో మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మండపంకి అక్కడికి వచ్చాము, ఎందుకంటే అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి గుహ ఇంకా పెద్ద గుహ ఉంది, పిల్లల్ని వదిలేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. సో మనం అయితే ఇప్పుడు ఇటు సైడ్కి వెళ్దాం, ఇటు సైడ్ ఏముందో చూద్దాం. సో అటు మనం మండపం వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు కోటి లింగాలకు దారి ఉంది. సో ఇటు వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ ఎయిర్ బ్లో ఉంది కాబట్టి అక్కడ ఎయిర్ బ్లో దగ్గరకు వచ్చి కూర్చొని ఆక్సిజన్ తీసుకొని వెళ్దాం రండి. సో నేను ఇందాక చెప్పాగా మీకు, మనకు వీళ్ళు ఎయిర్ ని లోపలికి బ్లో చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ కనబడుతుంది ఆ పైప్ నుంచి మనకు ఎయిర్ ని వదులుతారు వీళ్ళు పైన నుంచి. ఈ గుహలో అయితే ఆక్సిజన్ అసలు లేదు కాబట్టి మనకు అలా ఎయిర్ ని అయితే లోపలికి బ్లో చేసి మనకు ఎయిర్ ని పంపిస్తారు ఆక్సిజన్ తీసుకోవడానికి. సో మనం ఇప్పుడు ఎక్కడైతే ఎయిర్ తీసుకుంటామో ఆ ప్లేస్ 1000 పడగల ధ్యాన మందిరం అంట. సో మనం ఇందాక ఇక్కడి నుంచే 1000 పడగల ధ్యాన మందిరం నుంచి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఆ మండపం, రైట్ సైడ్ కి వెళ్తే కోటిలింగాలు. సో మనకి 1000 పడగల మండపం దగ్గర ఎగ్జాక్ట్ గా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక గుహలాగా ఉంది. సో దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మనం పడుకొని ముందుకు వెళ్తే స్టెప్స్ ఉన్నట్టున్నాయి, ఆ స్టెప్స్ దాటుకొని వెళ్తే ఏమున్నాయి తెలియదు నాకు, నేనైతే వెళ్ళదలుచుకోలేదు. నేను వెళ్తే నా వెనక మా అల్లుళ్ళు కూడా వస్తారు, నేను పోతే నాకంటే ముందు ఉరుకుతున్నారు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను దీంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, మిగతా ప్లేసెస్ అయితే చూద్దాం. ఓకే. సో ఈ 1000 పడగల మండపం దగ్గర మనకు చిన్న గుహ అయితే ఒకటి ఉంది. నేను ఒకటే వచ్చింటే నా ఎక్స్ప్లోర్ చేస్తూని. సో ఈ పిల్లనాయలు నాకంటే ఫాస్ట్ గా నా ముందు ఉరకాలని చూస్తారు. సో అందుకని నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నా. కేవ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కేవ్స్ ఎలా తయారైనా మనకు తెలియదు కానీ కేవ్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలుకి. కోటిలింగాల సైడ్కి వెళ్తున్నాం. కోటిలింగాలు సైడ్ ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇటు కూడా కొంచెం మనకు వాకబుల్ అయితే ఉంది మంచిగా నడవడానికి. లైట్స్ కూడా కొంచెం కలర్ లైట్స్ వేశారు. ఇక్కడ అక్కడక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఒక గబ్బిలం అయితే ఎగిరింది ఇందాకే. సో మెల్లగా మనమైతే వెళ్ళి అటుపక్క ఏముందో చూద్దాం. కోటిలింగాల దగ్గర మట్టి, కొన్ని చోట్ల మట్టి పడ్డది. బండలు చూడండి ఇక్కడ కింద ఎట్లున్నాయి. ఈ బండలు మళ్ళీ వీళ్ళే వేసిరో లేకపోతే ఈ ఫామ్ అయితే తెలియదు కానీ వీళ్ళే వేసినట్టున్నారు ఈ బండలు. సో కేవ్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, నాకు తెలిసి మలయాళం కూడా మాట్లాడతారు కొంతమంది. సో కేవ్స్ ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దోదో ఈ పిల్లనా వినట్లేదు, పోదాం అంటే ఇంక నా ముందే ఉరుకుతారు ఈ అల్లుళ్ళు. సో అందుకని నేను అటు సైడ్ వెళ్ళలేదు, ఆ చిన్న నేరో గుహ. ఈ నాయలు ఫాస్ట్ గా వెళ్ళి ఇరుక్కున్నారు అనుకో, మళ్ళీ అది వచ్చింది ఇంక అంతే. సో ఇంకా ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి, మనకి ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. అక్కడ లైట్స్ అవేమి వేయలేదు మనకు, ఒకటి ఓన్లీ లైట్స్ వేసిన చోట ఒకటే మనము తిరుగుతున్నాం ఇంకా. సో ఈ తిరిగే చోటే మనకు మళ్ళీ రైట్ లెఫ్ట్ లో చాలా నేరోగా ఉండే గుహలు కూడా ఉన్నాయి. ఆ గుహలు ఎంత దూరం వెళ్తున్నాయో తెలియట్లేదు. సో ఇక్కడ అక్కడక్కడ ఇట్లా హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ ఎందుకు పెట్టారో మనకు తెలీదు. హోల్స్ అయితే మనకు చూడండి ఎట్లా ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్. ఇక్కడ పర్లేదు కొంచెం గాలి బాగుంటుంది. కోటిలింగాల దగ్గర మనకి ఎయిర్ బాగా ఆడుతున్నట్టుంది ఇక్కడ. ఈ పిల్లలకి ఇది ఒక ఆట అయిపోయింది, కూ అనుకుంటూ అరుస్తారు. నేను ఎప్పుడో 10th క్లాస్ లో వచ్చా ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడే రావడం. అప్పుడు 10th క్లాస్ లో చాలా ఎక్సైట్ అయినా నేనైతే ఈ గోల్ చూసి. ఇప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉందనుకోండి. బట్ అప్పుడు మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వచ్చాం కాబట్టి బాగా ఆడుకున్నాం, చాలా అల్లరి చేసాం. ఇప్పుడైతే కొంచెం ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి డీసెంట్ గా మెల్లగా వెళ్ళి మెల్లగా వస్తున్నాం. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా చూసా. ఆ వాటర్ ఫౌంటైన్ ఎక్కడ ఉందో మర్చిపోయినా కానీ అక్కడ వాటర్ వచ్చేది మంచిగా.
ఆ వాటర్ వచ్చే ప్లేస్కి వెళ్తే బాగుండు, నాకు ఆ ప్లేస్ చూడబోద్ది అవుతుంది. సో ఎవరైనా బెలూన్ కేవ్స్ లో ఆ వాటర్ వచ్చే ప్లేస్ చూసింటే చెప్పండి ఎటు సైడ్. ఇది లోపలికి దారి. సో ఇట్లా వాళ్ళు మన లోపలికి కోటిలింగాలు పాతాళ గంగ. సో మేబీ ఇక్కడే అనుకుంటా మేము అప్పుడు చూసింది, ఇటు సైడే అనుకుంటా నేను ఆ వాటర్ చూసింది, పాతాళ గంగ. ఆ వాటర్ ఇప్పుడు ఉందో లేదో, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మేబీ ఊరుతుందో లేదో తెలియదు. సో వెళ్దాం, మనం అయితే చూద్దాం. చాలా నేరగా ఉంది ఇక్కడంతా. చూడండి ఇటు చూడండి, వంపులు ఉన్నాయి మనకు కరువుడుగా, ఇలా మనకు పాము తిరిగినట్టు తిరిగింది వంపులు. సో ఇటుకి వెళ్తే మనం ఒక ఇన్ అని ఒకటి ఉంది, మళ్ళీ ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ 2 సైడ్లు ఉంది. ఈ రైట్ అనేది మనకు క్లోజ్ చేశారు, ఈ లెఫ్ట్ అయితే ఉంది మనకు, లెఫ్ట్ సైడ్ ఇన్ అయిపోదాం. పాతాళ గంగ వాటర్ ఉంది అనుకుని నాకు తెలుసాడా, వాటర్ ఉండేది లేదు. సో ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే పాతాళ గంగ అంటే మనకు బేసికలీ చాలా లోతుగా ఉంటుందిగా. సో ఇంకా లోతుకి వెళ్తేనే మనకు వాటర్ కనపడుతుందేమో. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము పాతాళ గంగ ఉందిలే చూద్దాం. సో ఇక్కడైతే పాతాళ గంగ ఏం కనపడలా. సో ఇటైతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ ఏం లేదన్నారు, వాటర్ అయితే ఏం లేదంట. ఈ నేరో అటు సైడ్ ఏమో చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. సో ఇలా ఉన్నాయి చూడండి, గుహలు అనేది ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ కేవ్స్. సో ఇటు నుంచి మనం ఇంకా మళ్ళీ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. పోంగరా, ఇటు నుంచి ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. అక్కడైతే ఇన్ అని ఉంది, బట్ పాతాళ గంగ ఎక్కడుందో అర్థం కాలేదు. ఇంకా లైట్స్ చాలా లోపలికి ఉంది, మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం. సమ్మర్ కాబట్టి గుహలో మనకు సమ్మర్ అనో లేకపోతే ఏమో తెలియదు కానీ కూల్గానే ఉంది గుహలో. బట్ చెమట్లు మామూలు కావట్లేదు, అసలుకి చెమట్లు వస్తుంది. హ్యూమిడిటీ ఫుల్గా ఇక్కడ, అందుకని చెమట్లు వస్తుంది మనకు. గుహలు అయితే చాలా బాగున్నాయి, ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా వచ్చి. బట్ చాలా నేరో గుహలు ఉన్నాయి, భయం లేకుండా ముందుకెళ్ళి చూస్తే బెటర్, మంచిగా చూడొచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం అంత లోపలికి వెళ్ళాము, ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మొత్తం ఇటు చెట్టు అంతా కవర్ చేయొచ్చు. ఇక్కడ మనకు సుభాషు అనే లోయలు అయితే ఏం లేవు పెద్దగా, మంచిగానే ఉన్నాయి అన్ని. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో చూడండి ఒకసారి ఇక్కడ కూర్చున్నాను నార్మల్గా, ఎంత బాగున్నాయి ఈ బండలు. సో ఎట్లా ఫామ్ అయినా ఎట్లా స్మూత్గా ఉన్నాయి, కొండల పైన అయితే మంచిగా స్మూత్గా జారుతున్నాయి. కొన్ని అయితే అసలుకి ఫుల్గా జారుతున్నాయి, ఆ జారుడు వల్ల కింద పడిపోతున్నారు అందరూ కొంతమంది. గుహలో చూడండి గబ్బిలాలు ఎలా ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి గబ్బిలాలు. ఇది మొత్తం గబ్బిలాలు, మొత్తం చిన్న గబ్బిలాలు, ఇంకా పెద్ద గబ్బిలాలు ఉన్నాయి లోపల. ఎంత చిన్న కూడా చూడండి గబ్బిలాలు ఇవి. ఇలా గుహలో లోపలికి వెళ్తే ఇంకా చాలా అంటే చాలా గబ్బిలాలు ఉన్నాయి అసలు. మొత్తం గబ్బిలాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు, ఇంక ఇటుపక్క లేవు కానీ కొన్ని చోట్ల చాలా పెద్ద గబ్బిలాలు ఉన్నాయి అసలు. సో ఇంకా మనం బెలూన్ కేవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాగంటి టెంపుల్ కవర్ చేస్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ యాగంటి టెంపుల్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.